సో గైస్ ఈ రోజు నుంచి అయితే ఇంగ్లాండ్ తో మన ఇండియాకు ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కాబోతుంది. సో దీనికన్నా ముందు నేను మీ కేకే క్రికెట్ తెలుగుని మన పాత యూట్యూబ్ ఛానల్ అయితే మొత్తానికి యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు ఎందుకైందో ఏమో దేవునికే తెలియాలి. మన పాత ఛానల్ కి ఆల్మోస్ట్ 40K సబ్స్క్రైబర్స్ ఉండే, దానికోసం చాలా కష్టపడ్డా. కానీ ఆ ఛానల్ డిలీట్ అయిన వెంటనే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అయినప్పటికీ మీరు మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ధైర్యంతో మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గట్లనే ఈ వీడియోకి లైక్ కొట్టండి. సో గైస్ మీ పుణ్యం ఉంటుంది, ఇంకేం చూస్తారు, దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయరే. ఓకే కమాన్ మై డియర్ ఇండియన్ పిల్లకాయలు, ఈ రోజు నుంచి బ్రిటిష్ నాయనతోటి ఫస్ట్ టెస్ట్ ప్రారంభం కాబోతుంది. నీ అవ్వ ఎట్టయితే గట్ట గీ తెల్లని ఈ రోజు సంకకేసి విసుకాలే. ఏ యూ డోంట్ వరీ తీవే గిల్లు, ఏ గీ బ్రిటిష్ లను విసుకడానికి మనకి ఎంత టైం పడుతుంది. నీ అవ్వ ముందైతే మ్యాచ్ స్టార్ట్ గాని, మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే గీ తెల్లని సంకకేసి కసకంటూ విసుకుతా. వా నువ్వు గీ తెల్లని సంకకేసి కసకంటూ విసుకుతే నేను గీ తెల్లని నోటికేసి న్యామ్ అంటూ మింగుతా. వా అసలు మీరు మమ్మల్ని ఏమనుకుంటారే? ఒకరేమో సంకకేసి కసకమంటూ విసుకుతా అంటే ఇంకొకరేమో నోటికేసి న్యామ్ అంటూ మింగుతా అంటారు. నీ అవ్వ అసలు మీకు మేమేమైనా కమెడియన్ లెక్క ఒప్పిస్తానమా? నీ అవ్వకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళం. ఈ రోజైతే మ్యాచ్ స్టార్ట్ గాని మీ ఇండియాకు మా తడాకేందో చూపిస్తాం. సూడి స్టోకు బ్రో, నీకో మాట చెప్తా చక్కగా విను. గీ టెస్ట్ సిరీస్ లో నువ్వు గనక గెలితేనా గీ బచ్చా గిల్గాని కెప్టెన్సీ మీద టెస్ట్ సిరీస్ గెలిచిరని నిన్ను ట్రోల్ చేస్తారు. ముస్లిం లెక్కున్నావు, నిన్ను ట్రోల్ చేయడం, నువ్వు గా ట్రోల్స్ అని పడటము నీకు గవర్ని అవసరమా అని స్టోకు బ్రో. వా ఇది కూడా కరెక్ట్ కదా గిల్తమ్ముడు, నీ అసలు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఇక చేసేదేముందే, సప్పులు లెక్క సీదా మాతో నువ్వు గీ సిరీస్ ఓడిపోర్రి. నీ అవ్వ తర్వాత గీ టెస్ట్ సిరీస్ దేవునికి ఇచ్చేసినామని కవర్ డ్రైవ్ కొట్టుర్రి, సరిపోతుంది. ఎట్టుంది నా ప్లాను? నా తొక్క లెక్కుంది. నీ అవ్వ మా స్టోక్ గాని చిన్న పిల్లను చేసి మమ్మల్ని ఓడిపిద్దాం అనుకుంటారా ఏంది? కానీ గది మీ వాళ్ళు అస్సలు అవ్వదమ్మా గిల్లు. ఎందుకంటే మా బ్రిటిష్ టీమ్ లో దగడ్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. మీ దగ్గర దగడ్ బ్యాట్స్మెన్లు ఉంటే మా దగ్గర 1 and only దగడ్ బౌలర్ ఉన్నాడు. మీకు మా ఒక్క బొంబుమన్నా చాలు మిమ్మల్ని సంకకేసి విసుకడానికి. నీ అవ్వ ఏమంటే బొంబుమన్నా ఈ రోజుకి తెల్లని విసుకడమేనా? ఏ చెప్పు కెప్టెన్, బకెట్ తమ్ముని పుల్లా కావాలనా, బ్రూక్ అంకుల్ పుల్లా కావాలనా, లేక కెప్టెన్ బెన్ స్టోక్ బాబాయ్ పుల్లా కావాలనా, గది కుదరకపోతే జోరూడు తాత పుల్లా కావాలనా? నీ నీకు ఎవరి పుల్లలు కావాలి, ఎంతమంది పుల్లలు కావాలనో చెప్పు. వాళ్ళ పుల్లల్ని టపా విసికి నీ కాళ్ళ కింద పడెత్తా. గది నీ ఇష్టమే బూంబుమ్మన్నా, నువ్వు ఎంతమంది పుల్లలు వీక్తావో ఎవరెవరి పుల్లలు వీక్తావో గవ్వన్నీ నీ ఇష్టము. కానీ ఈ రోజుకి తెల్లని మాత్రం నువ్వు సంకకేసి విసుకాలే. నువ్వు ఎట్టంటే గట్ట తీవా గిల్తమ్ముడు, ఈ రోజు ఖచ్చితంగా గీ తెల్లని సంకకేసి కసక్మంటూ విసుకుతా, లేకపోతే బండకేసి టపామంటూ విసుకుతా. కానీ ఈ రోజు గీ తెల్లని విసుకడం మాత్రం కంపల్సరీ రోయ్. వా ఏంది పంతు ఏడబోతానో మ్యాచ్ పెట్టుకుని? ఏ తొక్కల మ్యాచ్ రావాలన్నా ఇక్కడ నా ప్రాణమైన జెన్నీ నాకు అవుపిత్తలేదు. నా జెన్నీ కోసం నేను తిరుగుతుంటే మధ్యలో ఈ మ్యాచ్ బీచ్ అని నువ్వు వరుతాను. నాకు ముందు నా జెన్నీ కావాలే, నా ప్రాణమైన జెన్నీ కావాలే. ఊరి నీ పంతు గా జెన్నీ కోసం నువ్వు గిట్లా పిచ్చుడవ్వడం ఏందివా? అయినా గా జెన్నీ మ్యాచ్ చూడడానికి గ్రౌండ్ కత్తే నువ్వు ఆమె కోసం బయట తిరుగుతానవేంది? ఏంది నా జెన్నీ గ్రౌండ్ కి వచ్చిందా? ఇంతకీ నా జెన్నీ గ్రౌండ్ లో ఏడుందే చెప్పే రావాలన్నా ఇమ్మీడియట్లీగా నా జెన్నీకి కలిసి నా వీర ప్రేమగతని చెప్తా. ఆశ దోష అప్పడం వడా, నీకు నీ జెన్నీ కావాలంటే నువ్వు ఈ రోజు ఖచ్చితంగా మ్యాచ్ లో దంచి కొట్టాలంట. అప్పుడే నీతో గా జెన్నీ మాట్లాడమైనా లేకపోతే కలవడమైనా చేస్తుంది. ఇక లేకపోతేనా నీకు గా జెన్నీ బ్రేకప్ చెప్తుందంటారు. ఊరి నీ గామని గంత పని చేయమాకని చెప్పి గామె నాకు బ్రేకప్ చెప్తే అసలు నేను తట్టుకోలేను. అయినా ఇప్పుడు నా జెన్నీకి కావాల్సింది ఏంది? గీ తెల్లని దంచి కొట్టడమే కదా. నీ ఎవరు నా ప్రాణమైన జెన్నీ కోసం గీ తెల్లని ఈ రోజు ఖచ్చితంగా దంచి కొడతా. నాకు నా జెన్నీ కావాలంటే నేను ఈ రోజు గీ తెల్లని దంచి కొట్టాలి. నేను గీ తెల్లని దంచి కొట్టాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి. సో కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ బాక్స్ లో జై జెన్నీ అని కామెంట్ చేయరు. నీ అవ్వ మీరు చేసే కామెంట్ కు గీ తెల్లని సుక్కలు చూపిస్తా.